హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తీసుకోబోతున్నాం అండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ మార్క్స్‌ని ఎంటర్ చేసినట్లయితే మీ ర్యాంక్ అయితే వచ్చేస్తుందనమాట. ఏవైతే మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మీకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి మనకి ఫైనల్‌గా మార్క్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, సింపుల్‌గా మనం చెకౌట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక మన టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. సో, దానికన్నా ముందు మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తేనే సో, మనకు కూడా మనకి మోటివేషన్ వచ్చి సో, ప్రతి వీడియో కూడా అంటే ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు తీసుకురావడానికి మంచి మోటివేషన్ వస్తుంది. సో, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. లైక్ చేసారా? సబ్స్క్రైబ్ చేసారా? ఓకే. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇదిగోండి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసరికి ఇదే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనం బోత్ బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి ఇద్దరికి చెకౌట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా! స్ట్రీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంజినీరింగా, అగ్రికల్చర్ అని క్లిక్ చేయండి. బైపీసీ వాళ్ళైతే ఇంజినీరింగ్ అదే కిందన మెడికల్, అగ్రికల్చర్, ఫార్మసీ మీద క్లిక్ చేయండి. ఎంపీసీ వాళ్ళైతే ఇంజినీరింగ్ మీద క్లిక్ చేయండి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంజినీరింగ్ తీసుకుంటున్నా అంటే ఎంపీసీ వాళ్ళకి తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అడుగుతుంది నాకు. సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా అడుగుతుందన్నమాట. నేను ఎంటర్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్ అంటే ఓన్లీ కూడాను మనం ఇక్కడ ఎంపీసీ తీసుకోవాలనమాట. అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు చూసుకోండి క్లారిటీగా. ఏంటి ఓకే. 270కి ఫస్ట్ ఇయర్‌లో మీకు 270కి ఎన్ని మార్కులొచ్చాయి? అట్లాగే మాక్సిమం మార్క్స్. అట్లాగే మీకు ఫస్ట్ ఇయర్‌లోని 330కి ఎన్ని మార్కులొచ్చాయి? ఇక్కడ మనకి ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి తీసుకోవాలనమాట. సాంస్క్రిట్ నుంచి, ఇంగ్లీష్ నుంచి కూడా మనం తీసుకోకూడదు. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా! దీంతో పాటు ఇక్కడ ఈఏపీ సెట్ మీకు ఎంతొచ్చింది? ఓకేనా? ఈఏపీ సెట్‌లో మీకు ఎన్ని మార్కులొచ్చాయో అడుగుతారండి. సో, మీకు 160కి మీరు రెస్పాన్స్ షీట్‌లో మీకు ఎన్ని మార్కులొచ్చాయో కూడా మీరక్కడ మెన్షన్ చేయండి. దాంతో పాటు ఇక్కడ మీ షిఫ్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండనమాట. అంటే షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకేంటనుకున్నట్లయితే నార్మలైజేషన్‌లో కూడా మనకి మార్కులనేవి ఏవైనా యాడ్ అవుతాయి కాబట్టి సో, ఓకే. నార్మలైజేషన్‌లో కూడా మనకి మార్కులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సో, ఇవి కూడా మనం షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుందనమాట. అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ అని చెప్పలేము. సో, ఎంత మార్కులు యాడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. బట్ మనకి ఈ యొక్క ర్యాంక్ అనేది అప్రాక్సిమేట్‌గా దగ్గరకి అయితే వస్తుంది ఈ ప్రిడిక్టర్‌లోని. ఓకేనా? సో, మీరు కూడా షిఫ్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఎంటర్ చేసి నేను బ్యాక్‌కైతే వెళ్తున్నాను. సో, ఇక మొత్తం ఎంటర్ చేసేసాను నేనైతే మాత్రం. సో, నేనైతే గెట్ ర్యాంక్ క్లిక్ చేస్తున్నాను. గెట్ ర్యాంక్ క్లిక్ చేస్తే సో, గెట్ ర్యాంక్ క్లిక్ చేసే ముందు ముందుగా మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ కనిపిస్తుంది కదా పైన. లాగిన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. మీకు ఈజీగా అయితే ఉంటుంది. లాగిన్ క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ అయితే చేయండి. సో, అందుకని ముందు సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. సైన్ అప్ కోసం మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ చెప్పి గెట్ ఓటీపీ క్లిక్ చేసి మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు సంబంధించి మీరు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నా ఓటీపీ అయితే ఎంటర్ చేస్తాను. సో, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ అయితే చేయండి. వెరిఫై ఓటీపీ క్లిక్ అయితే చేస్తున్నాను. సో, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్‌కొచ్చేయండి. సో, ఇట్లా బ్యాక్‌కొస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఏపీ ఎబిసెట్ ర్యాంక్ కాలిక్యులేటర్ మీకు వస్తుందన్నమాట. సో, మళ్ళీ మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసేయండి. మొత్తం ఎంటర్ చేసి గెట్ ర్యాంక్ క్లిక్ చేసిన వెంటనే నాకు ర్యాంక్ అయితే వచ్చిసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! నా ర్యాంక్ వచ్చేసరికి సో, నేను ఎంటర్ చేసిన మార్కులు బట్టి నా ర్యాంక్ వచ్చేసరికి నాకు 13,000 నుంచి కూడా 14,036 మధ్యలో అయితే నా ర్యాంక్ అయితే వస్తుందని చెప్పేసి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో చెప్పారు. సో, అదే విధంగా బైపీసీ వాళ్ళకి జరుగుతుంది. అదే విధంగా మీరు ఏ ర్యాంక్ అయితే మీకు ఎన్ని మార్కులు వచ్చుంటాయో ఆ మార్కులకి నార్మలైజేషన్ ప్రక్రియ ప్రకారంగా సో, అన్ని కూడా బేస్ చేసుకొని వాళ్ళైతే మనకి చూపించడం జరుగుతుందనమాట. ఓకేనా? మీకేమైనా డౌట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ డౌట్ మొత్తం కూడా క్లారిఫై చేస్తాను. మీకేమన్నా ర్యాంక్ చెక్ చేసుకుని డౌట్ వస్తే అదే నా ఇన్‌స్టాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు చెకౌట్ చేసుకోవచ్చు. అలాగే మీకేమైనా డౌట్ ఉంటే ఓకే. మీ షిఫ్ట్, మీ మార్కులు కామెంట్ చేసినట్లయితే మీకు ఎన్ని మార్కులు ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. సో, దాన్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి కూడా మీరు అంటే మీరు రాసిన షిఫ్ట్ మీకొచ్చిన మార్కులు కామెంట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? అందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. కామెంట్ చేయండి అన్నమాట. థాంక్ యూ. బాయ్.